మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు వారి నామంలో మీకు అందరికీ మరొక వారంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రికలో నుంచి మొదటి అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మనుషుల దయను సంపాదించుకొని చూచుతున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుతున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2025 సంవత్సరం 9వ మాసం 2వ వారంలో ఈ విధంగా ఈ వాక్యాన్ని గలతీయులకు రాసిన పత్రికను ఒక్కొక్క అధ్యాయంలో నుంచి ఒక్కొక్క వచనాన్ని ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండకూడదు, కానీ మనం దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు ఎలా సంతోషపడతాడు? మనం ప్రార్థించుట ద్వారా, ప్రభువుని ప్రకటించుట ద్వారా, ప్రభుతో మనం గడుపుట ద్వారా ప్రభువుని సంతోషపెట్టాలి. మనం మనుషులను సంతోషపెట్టాలంటే ఎంత చేసినా కూడా వాళ్ళకి సంతోషం ఉండదు. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకేదో చేస్తే బాగుంటుంది, ఇంకా మాకే చెయ్యాలనే విధంగా ఉంటుంది మనుషుల మనస్తత్వం. కానీ దేవుని సంతోషపెట్టాలి. మనం దేవుని పని చేయడానికి ఈ దేహాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడి 2వ వారంలో కూడా దేవుని వాక్యాన్ని గలతీయులకు రాసిన పత్రికలో నుంచి చదవడానికి ప్రభు కృపనిస్తున్నాడు. అందుకొరకై ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు. ఈ మరొక వారంలో నా తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. ఎన్నటికీ మనుషులను సంతోషపెట్టే వారం అయితే ప్రభా క్రీస్తు దాసులం కాదు అని వాక్యం సెలవిస్తుంది. నిన్ను సంతోషపెట్టే భక్తిని మాకు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది నామం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.